గత 3.5 సంవత్సరాలుగా టీపీటీఎల్ఏ ఇంత పబ్లిసిటీ కావడానికి అధ్యాపకునిగా కోరుచున్నాను. అనేక సంస్థలు జమ్మిగొండ నుంచే ప్రారంభమైనాయి. అదొక పెద్ద చరిత్ర. ఇప్పుడు కూడా మీరు టీపీటీఎల్ఏను జమ్మిగొండ నుంచి ప్రారంభం చేశారు. మంచి వాతావరణంలో దీన్ని నడుపుకోవాలి. దీన్ని పెద్ద సంస్థగా విస్తరించి సభ్యులకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా మీరందరూ ప్రవర్తిస్తారని పనిచేస్తారని ఆశిస్తున్నాను. నేను ఎంఈ రెహమాన్ అనే నేను టీపీటీఎల్ఏ ద్వారా నిర్మితమైన నియమాల పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని టీపీటీఎల్ఏ సభ్యులకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఓకే, రెహమాన్ సార్ గారికి మాలతో సత్కరించాల్సిందిగా జగన్ సార్ని కోరడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ సెక్రటరీ అనే నేను, చల్లూరి సదయ్య అనే నేను, టీపీటీ ఇద్దరు జనరల్ సెక్రటరీలు ఉండడం జరిగింది. అనే నేను న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కూర్చున్నాం. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్స్ ముగ్గురు, జాయింట్ సెక్రటరీ. మీడియా కన్వీనర్ విజయ్ సార్ గారిని ప్రస్తుత మీడియా కన్వీనర్ కావాలి అంటే సోషల్ మీడియాతో పాటుగా ఇలాంటి పత్రికా విలేకరుల అవసరం చాలా ఉన్నది. దానికి విజయ్ సార్ గారు తమ బాధ్యతల్ని అంకుల్ సార్ గారి మీద వేయడం జరిగింది. ఆల్ ది బెస్ట్ సార్. మీరు కూడా నిర్వహిస్తానని భయంగాని ముందుకు రండి. శ్రీధర్ సార్, చిన్న రామునికి అనుభవం లాగా మాట్లాడడం జరిగింది. లంచ్ చేసిన తర్వాత దయచేసి ఒక ½ ఉండండి, ఎందుకంటే మనం ఆకలితో ఎవరు స్పీచ్ వినలేదు. మంచి నాయకుడిని మీరందరూ ఎన్నుకున్నారు కాబట్టి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా చురుగ్గా ప్రతి ఉద్యమంలో పాల్గొన్నాడు రెహమాన్. ఆయనకు ఆత్మ ఇద్దరు ఉన్నారు, ఓరు విజయ్, అదేవిధంగా జేకే కనబడుతుంది కింద ఉన్నాడా.